వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా వార్ క్లోజ్ అయిపోయింది. మార్కెట్లో రకరకాల చేంజెస్ అయితే వస్తున్నాయి. మనందరికీ మరి రకరకాల డౌట్స్ కూడా వస్తాయి కదా. ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ అలానే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ రామచంద్రమూర్తి సార్ మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మన డైలీ బేసిస్ థింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతుంది, మన థింగ్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అసలు స్టాక్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ మన మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అండి ఇండియన్స్కి అయితే చాలా గుడ్ న్యూస్ అండి. యాక్చువల్గా లాస్ట్ 3 months నుంచి కూడా బాగా స్ట్రగుల్ అయ్యాం. అసలు క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరిగిపోయి పెట్రోల్ దొరకని పరిస్థితులు అయిపోయింది. అలాంటి వార్ ఇప్పుడు తగ్గింది. వాళ్ళు ఇవాళ ఏ మెమరాండం ఆఫ్ ఎంఓయూ మీద సైన్ చేసుకున్నారు. సో అమెరికా ఇరాన్ డీల్ అయితే జరిగింది. సో హార్ముజ్ జలసంధి అయితే విడుదల చేస్తున్నారు. సో ఫ్రీగా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంతా ఉందని చెప్తున్నారు. దాని ఇంపాక్ట్తో క్రూడ్ అంతకుముందు $100 ఉన్నది ఇప్పుడు $75 దాకా వచ్చింది. దాదాపు $25 తగ్గటం అనేది చాలా చాలా గ్రేట్ ఇంపాక్ట్ అనమాట. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్స్లో మళ్ళీ అంతకు ముందున్న జోష్ అయితే ఇప్పుడు వచ్చింది. లాస్ట్ 3-4 days నుంచి అయితే మార్కెట్స్ అయితే కంటిన్యూగా ర్యాలీలో వచ్చే అప్ ట్రెండ్ ఉంది. చాలా బాగున్నాయి మార్కెట్స్ అన్నీ కూడా. సో ఎప్పటి నుంచో అసలు 2025 నుంచి కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ ఎవరికి కూడా మంచి ప్రాఫిట్స్ లేవు. మార్కెట్స్ అన్నీ డల్గా ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు కొంచెం మంచి కంపెనీలన్నీ కూడా బాగా పైకి వెళ్తున్నాయి. రీసెంట్గా చూస్తే ఇప్పుడు దాదాపు 130 కంపెనీలు ఆల్ టైమ్ హైకి వచ్చాయి జస్ట్ ఈ 1 week 10 daysలోనే. సో దాదాపు 1000 కంపెనీస్ మేజర్గా అనుకుంటే అందులో 130 కంపెనీస్ ఆల్ టైమ్ హైలో వచ్చాయంటేనే బాగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా మంచి అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి బాగా మొగ్గు చూపిస్తున్నారు. సో ట్రెండ్ అయితే బాగున్నాయి. మేజర్ కంపెనీస్ సెక్టర్స్ అన్నీ కూడా గ్రో అవుతున్నాయి. అలాగే ట్రెండ్ కూడా కంటిన్యూ అవుతుంది. పర్వాలేదు సార్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఎఫ్ఐఎస్ అయితే ఇప్పుడు దాకా నెగిటివ్గా ఉన్నారండి. లాస్ట్ 6 months నుంచి $20 billion ఇన్వెస్ట్మెంట్స్ అంతా విత్డ్రా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్కి ప్రభుత్వం ఏంటంటే కొంత ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఇచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఐఎస్ మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే నిన్న యుఎస్ ఎఫ్డి రేట్ కట్ అయితే లేదని చెప్పారు. మొన్న ఫెడరల్ బ్యాంకు రేట్ కట్ ఏమీ లేదు, నార్మల్గా ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎప్పుడైతే క్రూడ్ తగ్గిందో డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది. కాబట్టి అక్కడ పెద్ద రిటర్న్స్ రావు. కాబట్టి వీళ్ళు అండర్ వాల్యుయేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పుకొని అలాంటి పాయింట్లో మన ఇండియా కూడా అన్ని వాల్యుయేషన్స్ అన్ని తక్కువ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ మార్కెట్స్ కలకలలాడితే మళ్ళీ వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది. సో ఏంటంటే ఎఫ్ఐఎస్ కూడా ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ లేదనమాట. ఎటు రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎఫ్ఐఎస్ కూడా పాజిటివ్గానే ఉన్నారు. సార్, అసలు ఈ ప్రాబ్లం అంతా కూడా మనకి అమెరికా వల్లే వచ్చింది. సో ఇప్పుడు మన ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ కలిసారు కాబట్టి అసలు ఆ కలిసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇది కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్ థింగే మేడం. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కలిశారు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కలిశారు. కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా పర్సనల్గా కూడా మీటింగ్ అయింది. అంతకుముందు ఏంటంటే మనకి మంచి డీల్స్ అయితే యూఎస్తో జరిగాయి. అలాగే అక్కడ G7 మీటింగ్లో ఈ యొక్క బ్రిటన్ కానీ ఫ్రాన్స్ ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిశారు. సో మనకి ఇప్పుడు డీల్స్ అన్నీ కూడా వర్కౌట్ అయినాయి. సో దాంతో ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఈజీ అవుతున్నాయి. అలాగే మనకి ట్రేడ్ గ్యాప్ కూడా బాగా తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలం లాగా ఉంది మనకి. సో మంచి ర్యాలీ అయితే ఛాన్స్ ఉంది. ఈసారి అయితే మార్కెట్స్ పవర్ఫుల్ ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అంటే జనరల్గా మార్కెట్ ఎలా ఉంటుందంటే ఇండియన్ మార్కెట్ ఏ మార్కెట్ అయినా ఒక 2-3 years కనుక గ్యాప్ అంటే ప్రాఫిట్స్ రాకపోతే ఆ ప్రాఫిట్స్ మొత్తం నెక్స్ట్ 4th yearలో వస్తుంటాయి అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే కంటిన్యూగా మార్కెట్లో ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే లాసెస్ వస్తున్నాయని డిస్టర్బ్ అయిపోతున్నాయని మార్కెట్లో ఉండరు అనమాట. సో కంటిన్యూగా ఉంటేనే మనకి మంచి ర్యాలీ వస్తుంది. అప్పుడు మనకి సంపాదిస్తాం. సో ఇది ఇప్పటి వరకు అన్స్టేబుల్గా మార్కెట్ ఉంది
కాబట్టి రకరకాల డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఒక స్టేబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వింటున్నాం. అవునండి. ఇప్పుడు అసలు ఇన్వెస్ట్ చేయాలంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒక 4, 5 కంపెనీలు స్పెసిఫిక్‌గా చెప్తాను మేడం మీకు. ఇవేంటంటే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్‌కి బాగున్నాయి. అయితే సెబీ రూల్స్ ప్రకారం మేము ఎక్కడ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయట్లేదు. సో, మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని చూసుకోండి. మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కనుక్కొని మేమెక్కడ గాని ఇది స్పెసిఫిక్‌గా బై చేయండి అని చెప్పట్లేదు. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద చెప్తున్నా. సో, ఫస్ట్ ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒకటి ఉంది మేడం. ఇది 780 రేంజ్‌లో ఉంది. అది అంతకుముందు 1000 నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు అన్నీ కూడా ర్యాలీలో వచ్చాయి. ఇదే కొంచెం ర్యాలీకి రావాల్సిన పరిస్థితి ఉంది. సో, 780లో ఇది కొనుక్కోవచ్చు. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒకటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. రెండోది చూసుకుంటే ఏంటంటే మేజర్‌గా ఎంసీఎక్స్ కూడా బాగా తగ్గింది. ఎంసీఎక్స్ వచ్చి దాదాపు 3500 నుంచి ఇప్పుడు 2800 అలా తగ్గింది. ఇది లీడింగ్ ఎక్స్‌చేంజ్ కాబట్టి ఇది రెగ్యులర్‌గా పైకెళ్తుంది. సో, 2800లో కొంత తీసుకోండి. మళ్ళీ 2500 వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది కూడా టార్గెట్ 3300, 400 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఓకే. ఎంసీఎక్స్ రెండోది. హ్మ్. మూడోది ఏంటంటే ఇది చోళమండలం ఫైనాన్స్ కూడా బాగానే ఉంది. ఇది ప్రెజెంట్ 1680 ఆ రేంజ్ ఉంది. మళ్ళీ 1600లో కూడా కిందకి వచ్చిన మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1800 దాకా కూడా ఉంది చోళ ఫైనాన్స్. ఓకే. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీ అని ఇంకోటి ఉంది. అది ఒక ప్రెజెంట్ 1800 ఆ రేంజ్లో ఉంది గోద్రేజ్ ప్రాపర్టీ. సో, అది కూడా 1800 మళ్ళీ 1700లో కూడా యాడ్ చేసుకోండి. 2000 దాకా టార్గెట్ ఉంది. సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గ్రోయింగ్ డిఫరెంట్ సెక్టార్స్లో చెప్పాను. మీరు కూడా ఒకసారి 2 సార్లు చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే. బేసిక్‌గా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇందులో చేసుకుంటే బెస్ట్ చేసుకోవచ్చు. అంటారా సార్? అవునండి. ఇవన్నీ ఫండమెంటల్‌గా బాగానే ఉన్నాయి. లార్జ్ క్యాప్ కంపెనీస్. హ్మ్. సో, మీరు అలా హోల్డ్ చేసినా లాంగ్ టర్మ్‌లో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇబ్బందేం లేదు. అంటే మేము చెప్పడం వల్ల మీకేంటంటే లాస్ రాకూడదు. అవును. సో, ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి ఒక భయం ఉంటది కదా టెన్షన్ సార్. అవ్వకండి. మీకు హ్మ్. చిన్న చిన్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్ కంపెనీస్ చెప్పాను మీకు. హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ హ్మ్. కానీ, చోళమండలం ఫైనాన్స్ కానీ ఇవన్నీ సెక్యూర్డ్ అంటే వెరీ సెక్యూర్డ్. సెక్యూర్డ్‌గా ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మీకు. ఒక హ్మ్. 2, 3 మంత్స్‌లో మంచి ఒక 5-8% టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకే సార్. అంటే నార్మల్ పీపుల్ అందరికీ హుహుహు. అర్థమయ్యేలా చాలా క్లియర్‌గా చెప్పారు. సో, చూసారు కదా మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. మనందరికీ ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, మంచిగా మనీ ఎర్న్ చేయాలని ఉంటది. బట్ మనల్ని గైడ్ చేసే గురువు, రైట్ పర్సన్ అనేవాళ్ళు కంపల్సరీ లైఫ్‌లో ఉండాలి. సో, అలా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు సపోర్ట్ కావాలన్నా కూడా సార్ నంబర్ అయితే స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అయ్యి సార్‌తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని చక్కగా మీకు నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.